బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అమనస్క యోగ సాధనలో ఇంద్రియ నిగ్రహానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితి ఉన్నది. మనస్సుని నిగ్రహపరిచి ఉంచాం. ఇక్కడ బంధకారక సత్తాని తీసేయాలంటే మనస్సు మీద దృష్టి ఉంది. మనస్సుని బ్రహ్మలక్ష్యంలో ఉంచాం. నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, అంతా బ్రహ్మము అనే స్పృహలో దాన్ని పట్టి ఉంచాం. ఇతర ఆలోచనలు ఏవి లేకుండా బంధకారక సత్తా తీసామంటే ఫలాపేక్ష సంఘము సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కట్ చేసి ఉంచాం. అంటే మనస్సుకి ఒక స్థిరమైనటువంటి ఒక పని అప్పచెప్పి ఉంచాం. అది ఇంద్రియములతో కలిసి జగద్వ్యాపారములు చేయడానికి వెళ్ళే అవకాశం లేదు ఈ సాధనలో ఉన్నంతసేపు. ఇలా కొంతకాలం అభ్యాసం చేస్తే అది ప్రాపంచిక విషయముల మీదకి వెళ్లకుండా సంచరించకుండా మనస్సు బ్రహ్మలక్ష్యంలో స్థిరపడిపోతుంది. దానివల్ల ఇంద్రియ నిగ్రహం ప్రాప్తిస్తుంది. మనస్సు ప్రాపంచిక విషయముల మీదకి వెళ్ళాలంటే ప్రాపంచిక విషయములు ఉండాలి. అక్కడ జగత్తంతటినీ బ్రహ్మభావంతో ఆలోచిస్తున్నప్పుడు ప్రాపంచిక విషయములు లేవు. ఆ విషయములన్నిటినీ బ్రహ్మాకార వృత్తి చెందించి ఉంచాం. దానివల్ల కూడా మనస్సు ఇంద్రియములతో కలిసి ప్రపంచం మీదకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. దానివల్ల కొంతకాలం ఈ సాధన చేస్తే ఇంద్రియ నిగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధం అంటే ఆలోచనారహిత స్థితి. మన మాటల్లో చెప్పాలంటే చిత్తం అంటే మనస్సు, వృత్తి అంటే ఆలోచనలు. చిత్తవృత్తిని నిరోధించడం అంటే ఆలోచనల్ని లేకుండా చేసి మనోమౌనం పాటించడం. ఆ చిత్తవృత్తులు ఎప్పుడు తగ్గిపోతాయి? బంధకారక సత్తాన్ని ఫ్రీగా వదిలితే అనేకమైనటువంటి ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి. అహంవృత్తి దేహతాదాత్మ్యంలో ఉంటే అనేకమైనటువంటి ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి. మనం అమనస్క యోగ సాధనలో ఏం చేసాం? అహంవృత్తిని బ్రహ్మతాదాత్మ్యంలో ఉంచాం. బంధకారక సత్తా లేకుండా అట్టే పెట్టాం. అంటే అది ఆలోచనారహిత స్థితే. మనం చేసే సాధన ఏమిటండి అసలు? అమనస్క సాధన. అమనస్కం అంటే చిత్తవృత్తి నిరోధంలో ఉండే సాధన అనే అర్థం అసలు. కాబట్టి అమనస్క యోగ సాధన కొంతకాలం అభ్యాసం చేస్తే చిత్తవృత్తి నిరోధం కూడా ప్రాప్తిస్తుంది. సాక్షిభావ సాధన అని ఉంటుంది. గతంలో ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ పరిశీలిస్తాం. సాక్షిత్వం అంటే నేను దేహము, నేను సుబ్బారావు అనే భావంతో ఉండి మనస్సుని, శరీరాన్ని, జగత్తుని చూడడం కాదు. అది అటువంటి సాక్షిత్వం లౌకికం. అది లౌకిక చర్యలకే పనికొస్తుంది కానీ, లౌకికమైన కోర్టులకు పనికొస్తుంది కానీ ఆధ్యాత్మిక సాధన కాదు. ఆధ్యాత్మిక సాధనలో సాక్షిత్వం అంటే అహంవృత్తిని తీసుకుని వెళ్ళి బ్రహ్మ తాదాత్మ్యంలో ఉంచాలి. అంటే బ్రహ్మముని ముందు వేరు చేయండి. ఒకటో స్టెప్ బ్రహ్మము, తర్వాత రెండో స్టెప్ మనస్సు, మూడో స్టెప్ శరీరం, నాలుగో స్టెప్ జగత్తు. ఈ బ్రహ్మము మనస్సుని చూడాలి, శరీరాన్ని చూడాలి, జగత్తుని చూడాలి. కేవలం బ్రహ్మం చూడదు కదా, నిర్వికారం. ఇది చూడాలంటే దీనికి మనస్సు ఉండాలి. మనస్సు ఉంటేనే చూస్తుంది. అయితే ఆ మనస్సుని ఇటు వేస్తే మరి సాక్షిత్వంలో మనస్సును కూడా చూడాలి కదా. అయితే మనస్సుని రెండు భాగాలు చేయండి. అహంవృత్తి, మనస్సు, బుద్ధి, చిత్తము. మనస్సు, బుద్ధి, చిత్తమును ఎదురుగా వదిలేయండి. అహంవృత్తిని ఒక్కదాన్నే తెచ్చుకోండి. తెచ్చి బ్రహ్మంతో చేర్చండి. ఏమైంది? నేను బ్రహ్మము అయింది. ఆ భావంతో మనస్సులో ఉండే ఆలోచనలు, బుద్ధి చేసే ఆలోచనలు, చిత్తము చేసే ఆలోచనల్ని చూస్తాం. నేను బ్రహ్మము అనే భావంలో ఉంటే మనస్సు, బుద్ధి, చిత్తంకి ఇంకా ఆలోచనలు ఉండవు. కానీ ఎప్పుడైనా కదిలే అనుకోండి, వాటిని మనం బ్రహ్మభావంతో చూస్తాం. అంటే నేను బ్రహ్మము అనే భావంతో మనస్సులో ఆలోచనల్ని పరిశీలించాలి, శరీర వ్యవహారాలని పరిశీలించాలి, జగద్వ్యాపారాలను కూడా పరిశీలించాలి. ఇది సాక్షిత్వం అంటే. అమనస్క యోగంలో ఏం జరుగుతున్నది? మనస్సు, బుద్ధి, చిత్తము కంట్రోల్డ్గా ఉండి ప్రారబ్ధ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తాయి. బంధకారక సత్తాన్ని పక్కకి పెట్టాం కాబట్టి ఫ్రీగా ఆలోచనలు సాగవు, లిమిటెడ్గా ఉంటాయి ఆలోచనలు. ఆ ఆలోచనల్ని మనం నేను బ్రహ్మము అని స్థిరంగా అట్టెపెట్టాం కదా బ్రహ్మభావాన్ని. బ్రహ్మభావంతో
ఆ ఆలోచనల్ని పరిశీలిస్తాం. ఎందుకు పరిశీలిస్తాం ఆలోచనల్ని? ఎందుకు పరిశీలించాలి? అమనస్క యోగ సాధన అంటే మనస్సుని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనసులో ఆలోచనల్ని పరిశీలించే పరిస్థితి ఉంటుంది. నేను బ్రహ్మము అని స్థిరంగా బ్రహ్మభావాన్ని అట్టే పెట్టాం. నేను బ్రహ్మము అన్నప్పుడు సాక్షిగా ఉండి మనస్సుని పరిశీలిస్తున్నాం. అదే భావంతో జీవిస్తున్నాం కాబట్టి శరీరాన్ని జగద్వ్యాపారాలను కూడా బ్రహ్మభావంతో పరిశీలించడం జరుగుతున్నది. నేను బ్రహ్మము అనే భావం స్థిరంగా పెట్టుకున్నాం. శరీరాన్ని ఎలాగో అదే భావంతో చూస్తాం. బ్రహ్మము ఇది నేను ధరించిన వస్త్రం లాంటి శరీరమును చూస్తాం. జగత్తుని కూడా బ్రహ్మభావంతో చూస్తాం. సుబ్బారావు భావన తీసేసాం, బ్రహ్మభావన పెట్టుకున్నాం. శరీరాన్ని జగత్తుని చూస్తున్నాం. కానీ అమనస్క యోగ సాధన చేస్తున్నాం కాబట్టి మన మనస్సుని మనం పరిశీలించుకునే స్థితి కూడా మనకి ఇక్కడ ఉన్నది. దానివల్ల సాక్షిత్వంతో మనస్సును కూడా పరిశీలిస్తున్నాం. అంటే అమనస్క యోగ సాధనలో సాక్షిభావ సాధన కూడా జరుగుతున్నట్టే. సాక్షిభావ సాధన చేయమంటే ఇదే అవుతుంది. ఇంకా బ్రహ్మభావ సాధన. బ్రహ్మభావ సాధన అంటే ఏమిటి? నేను సుబ్బారావు అనే భావన తీసేయాలి, నేను దేహము అనే భావన తీసేయాలి, నేను బ్రహ్మము అనే భావనతోటి స్థిరపడిపోవాలి, ఆ భావంతో జీవించాలి. ఇప్పుడు జరిగేది అదే కదా. అమనస్క యోగ సాధన అంటే బ్రహ్మభావంలో ఉండి జీవిస్తున్నాం. బంధకారక సత్తా బ్రహ్మభావంలో ఉంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇక్కడ మనం ప్రయత్నపూర్వకంగా దాన్ని పక్కకి పెడుతున్నాం కాబట్టి ఇది బ్రహ్మభావ సాధన కూడా అవుతున్నది. అంటే అమనస్క యోగ సాధనలో సమస్తమైనటువంటి సాధనలు ఇమిడి ఉన్నాయి. సాధకుడు గ్రహించవలసింది ఏమిటంటే, ఇక్కడికి గతంలో ఒకసారి కర్మత్యాగం అనే విషయం మాట్లాడుకున్నాం. కర్మత్యాగం అని మాట్లాడుకున్నప్పుడు సమస్త కర్మల్ని ఈశ్వరార్పణం చేయాలి అన్నాం. ఆ కర్మత్యాగం కర్మ ఫలితాలని విడిచిపెట్టాలి అన్నాం. అప్పుడు అధ్యాత్మ చిత్తంతో కర్మ చేయాలి, కర్మలను ఈశ్వరార్పణం చేయాలి అన్నాం. అక్కడ కూడా దాంట్లో కర్మయోగ భక్తియోగ సాధనలన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు అమనస్క యోగ సాధన చేస్తూ ఉంటే ఇందులో కూడా కర్మయోగ భక్తియోగ జ్ఞానయోగ సాధనలన్నీ ఇంద్రియ నిగ్రహం కలగడానికి, మనోనాశనం కలగడానికి, చిత్తవృత్తి నిరోధం కలగడానికి, వాసనాక్షయం అవ్వడానికి, కర్మ ఫలితాలు నశించడానికి, ముక్తికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులన్నింటినీ కల్పించడానికి కావలసిన వాతావరణం ఈ సాధనలో కూడా ఉన్నది అనుకున్నాం. రేపు బ్రహ్మభావ సాధన నేర్చుకుంటాం, దాంట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు చెప్పుకున్నాం కదా అమనస్క యోగ సాధనే బ్రహ్మభావ సాధన అని. రేపు బ్రహ్మభావ సాధన గురించి మాట్లాడుకుంటే బ్రహ్మభావ సాధనే అమనస్క యోగ సాధన అని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే అహం వృత్తిని బ్రహ్మతాదాత్మ్యంలో ఉంచి మీరు ఎంతసేపు సాధన చేస్తే ఆ సాధనకి ఏ పేరు పెట్టినా దాని లక్షణాలన్నీ సుమారుగా ఒక్కలాగే ఉంటాయి. కాబట్టి మీరు బ్రహ్మభావంలో ఉండి జీవిస్తే చాలు. మనస్సుని ఆలోచనారహిత స్థితిలో పెట్టి ఉంచి బ్రహ్మభావంలో జీవిస్తే సరిపోతుంది. ఏ సాధనైనా అందులో ఇమిడి ఉంటుంది అని ఒక నిర్ణయానికి రావచ్చు. అంటే శాస్త్రం పటిష్టంగా మనం బ్రెయిన్లో నిలబడకపోయినా మన అవగాహనకి అందినటువంటి విషయం ఏమిటి సారాంశం అంటే, అహం వృత్తిని బ్రహ్మభావంలో పెట్టుకుని బ్రహ్మతాదాత్మ్యంలో పెట్టి నేనే ఆ పరబ్రహ్మతత్వాన్ని ఈ శరీరాన్ని వస్త్రంగా నేను ధరించాను అనే స్పృహలో నిరంతరం ఉంటూ ఇతరమైనటువంటి ఆలోచనలు చలించకుండా మనస్సుని నిశ్శబ్దంగా అట్టే పెట్టడం అభ్యాసం చెయ్యాలి. ఇది మన తాలూకా ఎసెన్స్. ఇది అమనస్క యోగ సాధన. అది నశించిన మనస్సు కింద లెక్క. బంధకారక సత్తా పనిచేయనప్పుడు అది మృతమైనటువంటి మనస్సు అంటాడు వశిష్ఠ గీతలో. మృత మనస్సుని సంపాదించడమే సమస్త శాస్త్రముల తాలూకా సమస్తమైనటువంటి సాధనల తాలూకా ఎసెన్స్. ఇన్ని సాధనలు చేసి ఇన్ని శాస్త్రాలు అభ్యసించి ఏమిటి సాధించాలి? మృత మనస్సు అంటే బంధకారక సత్తా నశించినటువంటి మనస్సు. అది సాధించడమే అసలు ఎయిము సాధనలన్నింటికి. ఆ సాధనే ఇప్పుడు మనం చేస్తున్నాం. కాబట్టి అమనస్క యోగ సాధన చేస్తే బాగుంటుంది, ఇది నేను చేస్తాను అని మీరు సంకల్పించుకుని రేపటి నుంచి అమనస్క యోగ సాధన చేసిన ముక్తికి చాలా సన్నిహితంగా ఉంటారు. అమనస్క యోగ సాధన చేస్తే దాంట్లో పరిపక్వత లభిస్తే అదే మోక్షం. అంతే కదా. మనోలయం అయిపోతున్నది, వాసనాక్షయం అయిపోతున్నది, కర్మబంధం తీరిపోతున్నది.
మనోలయం, వాసనాక్షయం, ఆత్మసాక్షాత్కారం, కర్మబంధం తీరిపోవడం, ఆ అనుకూల పరిస్థితులన్నీ దాంట్లో లభిస్తున్నాయి. అంటే ముక్తి పొందిన తర్వాత జీవన్ముక్తిని తాలూకా మనస్సు కదా మనం ఇప్పుడు ఇమిటేట్ చేసాం. అది స్థిరపడిపోతే అదే మోక్షం. కాబట్టి అమనస్క యోగ సాధనలో పరిపక్వత లభిస్తే అదే మోక్ష స్థితి. మనస్తత్వ శాస్త్రం ఇంతవరకు మనం పరిశీలించాం. అంటే మనస్సుకి ఇంద్రియములతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, మనస్సుకి వాసనలతో ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది, మనస్సు అరిషడ్ వర్గముల యొక్క సంబంధం ఎలా ఉంటుంది, మనస్సుకి బంధం, మనస్సుకి మోక్షం, ఈ రెండింటితోటి ఉన్న కనెక్షన్ ఏమిటి, అమనస్క స్థితి అంటే ఏమిటి, ఇవన్నీ పరిశీలించాం. ఇంత చెప్పినా మనస్సు గురించి ఇంకా క్లియర్గా అవగాహన ఉంటే కానీ సాధకులు వాళ్ళ మనస్సుని వాళ్ళు పరిశీలించుకోలేరేమో అని అనిపించింది. అందుకోసం మనస్సు పనిచేసే విధానాన్ని మరికొంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనిపించింది. మనస్సు అనేది కంటికి కనిపించేది కాదు. అందువల్ల దీన్ని పటంలో చూపించడం అనేది అసాధ్యం. అయినా సరే ఒక ప్రయత్నం, ఒక ఎగ్జాంపుల్గా ఇలా ఉంటుంది మనస్సు, ఇలాగ భాగాలు ఉంటాయి, ఇలాగ పనిచేస్తుంది అని దీన్ని ఒక ఎగ్జాంపుల్గా పటము ద్వారా బోధించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మనస్సు పనిచేసే విధానం తెలిసి ఉంటే మన మనస్సు పనిచేస్తున్నప్పుడు దాన్ని మనం పరిశీలించగలం, అవసరమైతే సవరించుకోగలం. మన మనస్సుని పరిశీలించడం రాకపోతే మోక్ష సాధన ఇంపాసిబుల్. కాబట్టి ఈ చాప్టర్ మీకు మనస్సు యొక్క పనిచేసే విధానం పట్ల మంచి అవగాహన ఇస్తుంది అని అనుకుంటున్నాను. పూర్వశాస్త్రాలన్నింటిలో కూడా ఈ మనస్సు అనే పదాన్ని అనేక సందర్భాల్లో అనేక భావాల్లో వాడారు. అసలు శాస్త్రం సాధకుడికి అవగాహన కలగకపోవడానికి కూడా ఇది ఒక కారణం. మనస్సులో 4 భాగాలు ఉన్నాయి. మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము అని 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాలని కలిపి మనం మన శాస్త్ర ప్రవచనాల్లో మనం అంతఃకరణ అని పేరు పెట్టాం. అంతఃకరణలో ఇవి 4 భాగాలు అన్నాం. ఈ అంతఃకరణనే మనస్సు అని వ్యవహారంలో పిలవచ్చు. అంటే ఏమైంది, 4 భాగాల్ని కలిపి మనస్సు అంటున్నాం. అది ఒక వ్యవహారం. ఒకచోట 17 తత్వములు అని వర్ణించినప్పుడు మనస్సుని చిత్తముని ఒకటిగా చేశారు, బుద్ధిని అహంవృత్తిని ఒకటిగా చేశారు. ఆ సందర్భంలో మనస్సు చిత్తము కలిపి మనస్సు అని పిలువబడింది. అంటే అక్కడ మనస్సు అనే పదంలో 2 భాగములు కలిపి గుర్తించబడ్డాయి. 4 భాగాల్ని వేరువేరుగా చూస్తే ఒకే ఒక్క భాగం మనస్సు. మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం. అప్పుడు ఈ ఒక్క భాగాన్నే మనస్సు అని పిలవాలి. శాస్త్రాలు బోధించబడినప్పుడు పూర్వ గ్రంథాల్లో, ఇంతవరకు ప్రపంచంలో ఉన్న గ్రంథాల్లో కొన్ని చోట్ల మనస్సు అంటే ఈ ఒక్క భాగాన్ని ఉద్దేశించి మాట్లాడారు, కొన్ని చోట్ల మనస్సు అంటే ఈ 2 భాగాల్ని ఉద్దేశించి మాట్లాడారు, కొన్ని చోట్ల మనస్సు అంటే 4 భాగాల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఏ సందర్భంలో ఏ భాగాల్ని రిప్రజెంట్ చేస్తూ ఆ పదం వాడారో సాధకుడికి ఎలా వస్తుంది అవగాహన? అది లేక కూడా కొంత శాస్త్రంలో కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం కలిగింది. ఇప్పుడు మనకి నేను ఈ గ్రంథం వివరించేటప్పుడు ఎక్కడెక్కడ మనస్సు అని పదం వాడినా అక్కడ ఆ పదం 2 భాగాలను రిప్రజెంట్ చేస్తున్నదా, 4 భాగాలను రిప్రజెంట్ చేస్తున్నదా, ఒక్క భాగాన్ని రిప్రజెంట్ చేస్తున్నదా అనేది చెప్తూ వచ్చాను. ప్రస్తుతం మనం మనస్సు పనిచేసే విధానం అంటే 4 భాగాలని రిప్రజెంట్ చేసే పదం అది. అంతఃకరణ పనిచేసే విధానాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఈ అంతఃకరణలో ఇదంతా ఆల్మోస్ట్ మీకు తెలిసినటువంటిదే. కాకపోతే పటంలో వేసుకుని మరొక్కసారి పనిచేసే విధానం అనే దృష్టితోటి మరోసారి పరిశీలిస్తాం. అంతఃకరణలో 4 భాగాల్లో మనస్సు, చిత్తము
రెండు ఆలోచనలే చేస్తాయి, రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పెద్ద గడి అంతటినీ కూడా మనస్సు చిత్తము అని చెప్పాను. తర్వాత ఇది బుద్ధి గుహ అన్నాం. బుద్ధి తాలూకా సెల్ ఇవన్నీ మన బ్రెయిన్లో ఉన్నాయి. మనస్సుకి ఒక సెల్, చిత్తమునకు ఒక సెల్, బుద్ధికి ఒక సెల్, ఇలాగా మన బ్రెయిన్లో విభాగాలు ఉన్నాయి. బుద్ధి గుహ అని అన్నాం. తర్వాత దాంట్లో ఇది జీవుడు. ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని పరిశీలిద్దాం. ఈ పెద్ద గడి మనస్సు చిత్తము. అంటే మనస్సులోకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ ఆలోచనల్ని మనస్సు అంటాం. ఈ లెసన్లో ఆలోచనని ఇలాగ ఏరో మార్కుతో గుర్తించడం జరుగుతున్నది. ఒక ఏరో మార్క్ ఈ గడిలో ఉన్నది అంటే ఒక ఆలోచన ఉంది అని అర్థం. 4 ఏరో మార్కులు ఉన్నాయి అంటే 4 ఆలోచనలు ఉన్నాయి అని భావించాలి. ఈ ఆలోచనలు ఉన్నప్పుడు మనస్సు ఉన్నది, ఆలోచనలు లేకపోతే మనస్సు లేదు. ఇది తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. బుద్ధి గుహలో ఏమిటి ఉంటాయి? సంస్కారాలు ఉంటాయి. సంస్కారాలు అంటే ఏమిటి? పాతరాతి యుగం నుండి మానవుడు భూమి మీద సృష్టించబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆత్మజ్ఞాన సాధన చేసి మోక్షానికి ప్రయత్నం చేసే వరకు ఎన్నో జ్ఞానవాక్యాల్ని, ఎంతో లోకజ్ఞానాన్ని ప్రపంచం నుండి నేర్చుకున్నాడు సాధకుడు, మానవుడు. ఆ నేర్చుకున్న వాక్యాలన్నీ కూడా లైబ్రరీ లాంటి బుద్ధి గుహలో, పుస్తకంలో ఇక్కడ సంస్కారములు అని రాశాను, లైబ్రరీ లాంటి బుద్ధి గుహలో ఆ వాక్యాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పెద్దల్ని గౌరవించాలి అని ఒక జన్మలో తెలుసుకున్నాడు. ఈ జంతువు మనల్ని చంపేస్తుంది, ఇది క్రూర జంతువు అనే ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. సూర్యుని నుండి ఎండ వస్తున్నది, ఇది మనకి ఈ విధంగా పనిచేస్తుంది. ఇలాగ లోకజ్ఞానం ఎంత ఉంది? చాలా ఉంది. ఈ వాక్యాలన్నీ కూడా బుద్ధి గుహలో నిక్షిప్తమయ్యి ఉంటాయి. ఈ అంతఃకరణ స్థూల శరీరం వదిలేసిన జీవుడితో పాటు మళ్ళీ ప్రయాణం చేసి నెక్స్ట్ శరీరానికి వచ్చేస్తున్నది కదా. కాబట్టి ఈ బుద్ధి గుహలో ఉండే ఈ జ్ఞానం అంతా కూడా నెక్స్ట్ జన్మకి మళ్ళీ వస్తున్నది. ఆ జ్ఞానం అంతా బుద్ధి గుహలో నిక్షిప్తమై ఉన్నది. మొన్న ఒకసారి చెప్పుకున్నాం, లైబ్రరీ లాగా ముందు లౌకిక జ్ఞానం అంతా కూడా బుద్ధి గుహలో నింపబడుతుంది. ఆ తర్వాత ఆ వాక్యాల్లో కొన్ని తప్పుడు వాక్యాలు కూడా ఉంటాయి, కొన్ని దోషభూయిష్టమైనటువంటి అజ్ఞాన వాక్యాలు కూడా ఉంటాయి, అజ్ఞాన సంస్కారాలు, తప్పుడు సంస్కారాలు కూడా ఉంటాయి, కొన్ని సత్సంస్కారాలు కూడా ఉంటాయి. కొంతకాలం అయిన తర్వాత ఆ తప్పుడు సంస్కారాలని ఇవి తప్పు అని తెలుసుకుని వాటిని చెరిపేస్తాడు. చెరిపేసి సత్సంస్కారాలు ఆ ప్లేస్లో నింపుతాడు. అలా క్రమంగా బుద్ధి గుహ నిండా సద్భావములు, సద్గుణములు, సత్సంస్కారములు, జ్ఞానవాక్యాలు నిండే. ఇంకా తర్వాత ఆ వాక్యాలన్నీ తీసేసి లౌకిక జ్ఞానం కాకుండా భగవత్తత్వం, భక్తితత్వం గురించి ఉన్నటువంటి వాక్యాలన్నింటినీ నింపుకుంటాడు. ఇంకా చివరికి వచ్చేసరికి ఆ వాక్యాలు కూడా తీసేసి ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని బోధించేటటువంటి జ్ఞానవాక్యాలన్నింటినీ బుద్ధి గుహలో నింపుకుంటే మొత్తం అంతా కూడా జ్ఞానంతో నిండిపోతుంది బుద్ధి గుహ. ఆ విధంగా ఈ సంస్కారాలు ఉంటాయి బుద్ధి గుహలో. బుద్ధి గుహలో జీవుడు అని అన్నాం. ఈ భాగాన్ని జీవుడు అని అనుకోండి. మనలో ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యం ఏదైతే శరీరంలో ఉన్నదో పరమాత్మ తత్వం, దాన్ని జీవుడు అన్నాం. అది ఈ విధంగా గుర్తించడం జరిగింది. పుస్తకంలో ఇది ఆరెంజ్ కలర్లో ఉంచడం జరిగింది, కానీ నిజానికి బ్రహ్మ చైతన్యానికి కలర్ అనేది ఏది ఉండదు. తర్వాత బ్రహ్మ చైతన్యం కారణ శరీరంతో ఆక్రమించబడి ఉంది కాబట్టి, అవిద్యా కవచం చుట్టుకుని ఉంది కాబట్టి ఆ బ్రహ్మ చైతన్యాన్ని జీవుడు అన్నాం. ఆ అవిద్యా కవచంలో ఏమిటి ఉంటాయి? త్రిగుణములు ఉంటాయి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణములతో కూడినటువంటి అవిద్యా కవచం బ్రహ్మ చైతన్యాన్ని చుట్టుకుని ఆక్రమించి ఉన్నది కాబట్టి ఆ బ్రహ్మము జీవుడయ్యాడు. అయితే ఇప్పుడు 3 సున్నాలు పెట్టాను. నిజానికి 3 సున్నాలలాగా ఏమి ఉండవు, 3 పొరల్లాగా విడివిడిగా కూడా గుణములు ఉండవు. అంతా కలిసే ఉంటుంది, దట్టమైన చీకటి స్వరూపంలాగా
ఆవరించి ఉంటుంది. ఒక పొగ కమ్మినట్టుగా, దట్టమైన చీకటి కమ్మినట్టుగా ఉంటుంది. గుణముల తాలూకా ప్రభావమే కానీ అక్కడ గుణాలకు కలర్స్ లేవు. కానీ సాధకుల అవగాహన కోసమని పుస్తకంలో కూడా ఒక సర్కిల్ని బ్లాక్ తోటి, ఒక సర్కిల్ని రెడ్ కలర్ తోటి, ఒక సర్కిల్ని వైట్ కలర్ తోటి గుర్తించడం అనేది జరిగిందనమాట. అయితే ఇందులో ఇది సత్వగుణం లేయర్ అందాం, ఆ పైన ఉన్నది రజోగుణం లేయర్ అందాం, ఆ పైన ఉన్నది తమోగుణం లేయర్ అందాం. మొత్తంకి ఈ 3 సున్నాలు కారణ శరీరము అని మనం భావించాలి. ఇది బ్రహ్మ చైతన్యం, ఇది కారణ శరీరం. కారణ శరీరంతో ఆక్రమించుకుని ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యం బుద్ధి గుహలో నిక్షిప్తమై ఉంటుంది. బుద్ధి గుహలో ఉంటుంది బ్రహ్మ చైతన్యం మన బ్రెయిన్లో. అయితే ఈ కారణ శరీరం తాలూకా ప్రభావానికి ఈ జీవుడు కట్టుబడి ఉన్నాడు, బ్రహ్మము కట్టుబడి ఉన్నాడు. ఈ కారణ శరీరం ఏం చేస్తున్నది? ఈ బ్రహ్మాన్ని, నువ్వు బ్రహ్మానివి అనే స్పృహని మరిపింపజేసింది. నువ్వు శరీరానివి, నువ్వు సుబ్బారావువి అనే స్పృహలో అతన్ని దేహభావంలో పెట్టేసింది. ఈ కారణ శరీరం, ఈ జీవుడు, ఈ బుద్ధి గుహతో పాటు కోటాను కోట్ల కల్పముల నుండి చెప్పాలంటే బ్రహ్మం ఎంత సనాతనమో ఈ జీవుడు అంత సనాతనము, బ్రహ్మం ఎంత సనాతనమో ఈ కారణ శరీరం అంత సనాతనము. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఈ కారణ శరీరం అప్పటి నుండి జీవుణ్ణి ఇలాగ వెంట పెట్టుకుని వస్తున్నది. ఇది ఎన్ని కల్పములు గడిచినా జీవుణ్ణి ఈ కారణ శరీరం వదలదు. కేవలం ఆత్మజ్ఞానం సంపాదించి అనుభూతం అనర్చుకుని 4వ భూమిక, 5వ భూమిక, 6వ భూమిక, 7వ భూమిక సంపాదించిన వాళ్ళకి మాత్రమే ఈ కారణ శరీరం నశిస్తుంది. కానీ మిగిలిన జీవులన్నింటిలో కూడా, ప్రాణులన్నింటిలో కూడా ఈ బ్రహ్మ చైతన్యం కారణ శరీరంతో చుట్టబడే ఉంటుంది. ఇది మనకి తెలిసినటువంటి విషయమే. ఇక మనస్సు, చిత్తము, బుద్ధి, ఇది అహంకారం. ఈ అహంకారాన్ని ఒక బాణం గుర్తుతోటి గుర్తించడం జరిగింది. ఏదో గుర్తు పెట్టాలి కాబట్టి పెట్టాం. అహంకారం అంటే అక్కడ రూపం ఏమి ఉండదు, గుణమే. అహంకారాన్నే అహంవృత్తి అని కూడా అంటాం. ఈ అహంవృత్తి ఎప్పుడూ బుద్ధితో కలిపి పనిచేస్తూ ఉంటుంది. అందుకు ఆ బుద్ధి గుహకి అటాచ్ చేసి పెట్టవలసి వచ్చింది. ఎప్పుడూ బుద్ధి, అహంకారం రెండూ కలిపి పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఈ అహంకారం దేహమునకు అతకబడి ఉంటే నేను దేహము అనేటువంటి భావాన్ని కలగజేస్తుంది. ఈ అహంకారం ఈ బ్రహ్మ చైతన్యానికి అతుక్కుంటే నేను బ్రహ్మము అనే భావాన్ని కలగజేస్తుంది. ఈ అహంకారం బుద్ధితో కలిసి నేను 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 అని శరీరం చేసిన పనులన్నీ నేను చేస్తున్నాను అనే కర్తృత్వ వాసనని కలగజేస్తూ ఉంటుంది. ఈ అహంకారం మనస్సు ఆలోచిస్తే నేను ఆలోచించాను అంటుంది, బుద్ధి నిర్ణయిస్తే బుద్ధితో కలిపి నేను నిర్ణయించాను అంటుంది, చిత్తము చెలిస్తే నేను చెలించాను, నాకు ఈ కోరిక కలిగింది అంటుంది. ఈ నేను నేను సెన్స్ గురించి మనకి బాగా తెలుసు. ఆ నేను సెన్స్ని ఇక్కడ అహంవృత్తి అనే పేరుతో ఒక బాణం గుర్తుతోటి ఇక్కడ గుర్తించడం జరిగింది. అయితే బుద్ధి గుహ గురించి తెలుసుకున్నాం, అహంవృత్తి తెలుసుకున్నాం, మనస్సు, చిత్తము తెలుసుకున్నాం. అసలు అంతఃకరణలో ఇంకా ఏముంటాయి? మొన్ననే ఒక గీత కొట్టు గీసి పైభాగాన్ని మనస్సని, కింద భాగంలో వాసనలు అని, సంచిత ఆగామి ప్రారబ్ధ వాసనలు అని గుర్తించాం కదా. అవి ఎక్కడ ఉన్నాయి? వాటిని కూడా ఇందులో చూపించాలి కదా. కాబట్టి ఇక్కడ నుండి ఈ గీత ఇలా తీసుకుంటే ఇది అంతఃకరణ అయితే, అంతఃకరణకి ఇది అడుగు పొర, లోపలి పొర అనుకుందాం. ఇది లోపలి పొర, ఇది అంతఃకరణకి లోపలి పొర. అలాగే అంతఃకరణ లోపలి పొరల్లో కొన్ని ఇమిడి ఉన్నాయి, అవి పరిశీలిద్దాం. సంచిత వాసనలు, ఆగామి వాసనలు, ప్రారబ్ధ వాసనలు అని వాసనలన్నీ కూడా బీజ రూపంలో అంతఃకరణలో, మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి అని మనం తెలుసుకున్నాం. అయితే అన్నిటికంటే ముఖ్యంగా వాసనలంటే కేవలం పూర్వజన్మ నుంచి ఇప్పటికి ప్రాప్తించినటువంటి పెండింగ్ కోరికలు మాత్రమే కాదు. దేహవాసన, కర్తృత్వ భోక్తృత్వ వాసన, స్త్రీవాసన, ధనవాసన, కీర్తివాసన, లోకవాసన అనే 7 వాసనలు ఎప్పుడూ కూడా అంతఃకరణలో నుంచి పనిచేస్తూ ఉంటాయి. ఈ కారణ శరీరం ఉన్నంతకాలం దేహవాసన ఉంటుంది కదా. ఇదిగో ఇక్కడ దేహవాసన. కారణ శరీరం ఎంతకాలం ఉంటే, ఈ తమోగుణ ప్రభావానికి బ్రహ్మ చైతన్యం ఎంతకాలం కట్టుబడి ఉంటే, ఈ అహంవృత్తి ఎంతకాలం దేహతాదాత్మ్యంలో ఉంటే అంతవరకు నేను దేహము అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అది దేహవాసన అన్నాం. ఈ దేహవాసన ఎప్పటిది?
బ్రహ్మం ఎంత సనాతనము, మాయ అంత సనాతనము, కారణ శరీరం అంత సనాతనము, జీవుడు అంత సనాతనము, కారణ శరీర తమోగుణ ప్రభావమైన దేహవాసన కూడా అంత సనాతనంగా మనలోనున్న బ్రహ్మ చైతన్యాన్ని పట్టుకుని అలాగా జన్మజన్మలకి ఈ దేహవాసన వెంటబడుతుంది. ఏ దేహంలో ప్రవేశిస్తే ఆ దేహము నేను అనే సెన్స్ కలగజేస్తున్నది. దేహవాసన ఉన్నంత కాలము, శరీరము నేను అనే సెన్స్ ఉన్నంత కాలము శరీరం చేసిన పనులన్నీ నేను చేస్తున్నాను అనే కర్తృత్వ వాసన, శరీరం అనుభవించినవన్నీ నేను అనుభవిస్తున్నాను అనే భోక్తృత్వ వాసన రెండూ పనిచేస్తాయి కదా. కాబట్టి కర్తృత్వ భోక్తృత్వములు దాన్ని అనుసరించి ఉండే రెండవ వాసన. ఇక నేను నా వాళ్ళు సుఖపడాలి అంటే దేహవాసన ప్రకారంగా అనేకమైనటువంటి వస్తు సంపదలు కావాలంటే ధనం కావాలి అనే వాసన ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ధనవాసన, అలాగే స్త్రీ వాసన, అలాగే కీర్తి వాసన, శాస్త్ర వాసన, లోకవాసన, ఈ వాసనలన్నీ ఉంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అని మనసు పనిచేస్తూ ఉంటుంది. అదంతా లోకవాసన. సో ఈ 7 వాసనలు కూడా దేహవాసన నుండి కలుగుతున్నాయి. దేహవాసన తమోగుణ ఆవరణ ధర్మం వలన పనిచేస్తున్నది అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఈ వాసనలన్నింటినీ కూడా పార్లమెంట్లో ముఖ్యమంత్రి అతని పార్టీ వాళ్ళు కింద మనం భావించవచ్చు. ఆయన ఎప్పుడు దిగిపోతే వీళ్ళందరూ అప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన ఉన్నంతకాలం వీళ్ళందరూ కూడా సీట్లో ఉంటారు. వీళ్ళ సీట్లు పెర్మనెంట్గా వేసి ఉంచాం అక్కడ. అలా ఒక చిన్న పార్టీ భావన చేసుకుంటే, పార్టీ లీడర్ లాగా దేహవాసనని భావించుకుంటే వీళ్ళందరూ చైర్స్ వేసుకుని కూర్చున్నారు అని అనుకుందాం. ఇక లోకవాసన అని అన్నాం, సంచిత ఆగామి వాసనలు అని అన్నాం. సంచిత ఆగామి వాసనలు అంటే ఏమిటి? పూర్వజన్మల్లో మనకి తీరనటువంటి కోరికలు కొన్ని ఉంటాయి, కొన్ని పెండింగ్ కార్యక్రమాలు మిగిలిపోయాయి. అవన్నీ కంప్లీట్ చేయవలసినటువంటి మనస్సు పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడో ఆంజనేయ ఉపాసన చేసాం పూర్వజన్మలో, సగంలో ఆగిపోయింది, ఆ శరీరం క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు శరీరం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఆంజనేయ ఉపాసన చేయాలి అనే ఆ ఉపాసన పూర్తి చేయాలి అనే వాసన పనిచేస్తూ ఉంటుంది. అది సద్వాసన. ఇప్పుడు జ్ఞానం నేర్చుకున్నాం, ఈ జ్ఞానం సగంలో నేర్చుకుని వదిలేసాం, ఇది మిగిలింది పూర్తిగా నేర్చుకోవాలి అని మళ్ళీ జన్మలో వాసన పనిచేస్తూ ఉంటుంది. అది సద్వాసన. లేకపోతే సత్కర్మానుష్ఠానం పూర్తిగా ఇంకా అవలేదు, ఇంకా చెయ్యాలి అనే తపనుంది, కిందటి జన్మలో ఏ కారణం చేతనో పూర్తిగా చేయలేకపోయాం, కాబట్టి ఈ జన్మలో మళ్ళీ సత్కర్మానుష్ఠానం మీద మనస్సు పనిచేస్తూ ఉంటుంది, కోరిక ఉంటుంది. అది సద్వాసన. ఇలాంటి సద్వాసనలో అనేకమైనటువంటివి పూర్వజన్మ నుండి మనకి వెంటపడి వస్తాయి. లేదా సద్వాసనలు ఈ జన్మలో కూడా ఏర్పడవచ్చు కదా. ఏదో కర్మానుష్ఠానం పట్ల కానీ జ్ఞానం గురించి ఇంత క్రితం జన్మలో దాని మీద దృష్టి లేదు, ఇంత క్రితం జన్మలో జ్ఞానం మీద దృష్టి లేదు, కానీ ఈ జన్మలో ఎవరో ఇలా చెప్పేవాళ్ళు కనిపించారు, ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉన్నది అని వినడం మొదలుపెట్టాం. ఆ జ్ఞానం నేర్చుకోవాలి అనే వాసన, ఈ సద్వాసన ఇప్పుడే కొత్తగా ఫార్మ్ అయింది. ఇలాగా ఆగామి వాసనలు ఉంటాయి, సంచితం నుండి వచ్చినటువంటి వాసనలు ఉంటాయి. ఏవి? సద్వాసనలు. అలాగే దుష్టవాసనలు కూడా ఉంటాయి. జూదం ఆడాలి, గుర్ర పందాల్లో పాల్గొనాలి, లేకపోతే మద్యపానం సేవించాలి, ఇలాంటి దొంగతనం చేయాలి, ఇటువంటివన్నీ కూడా దుష్ట ప్రవర్తనలు. వీటి మీద కూడా కోరిక ఉంటుంది. గత జన్మలో కొంత చేసి ఇంకా చేయాలనే తపన ఉండి కూడా అలాగే సరిపోతే ఆ వాసన ఇంకా ఈ జన్మలో కూడా పనిచేయవచ్చు, దుష్టవాసన. లేదా ఈ జన్మలో కొత్తగా ఆ దుష్టవాసన సంఘం నుండి మనం నేర్చుకుని కొత్తగా ఆ వాసన ఏర్పడవచ్చు. సద్వాసనలు కానీ దుష్టవాసనలు కానీ పూర్వజన్మల నుండి మనకి ప్రాప్తించినవి ఉంటాయి, ఈ జన్మలో కొత్తగా క్రియేట్ అయినవి ఉంటాయి. ఆ పూర్వజన్మ నుండి ప్రాప్తించినటువంటి వాటిని సంచిత వాసనలు అన్నాము. ఈ జన్మలోనే మనకి ప్రాప్తిస్తే ఆ వాసనలు ఏర్పడితే ఆగామి వాసనలు అన్నాం. మొత్తానికి సంచిత ఆగామి వాసనలు అని రాసేనే ఈ సెట్ అంతా. ఇందులో కొన్ని సద్వాసనలు, కొన్ని దుష్టవాసనలు, ఇవన్నీ కూడా సంచిత వాసనలు అయి ఉన్నాయి, ఆగామి వాసనలు అయి ఉన్నాయి. ఇంకా మనకు ఉన్నటువంటి కర్మఫలాల లిస్టు ఉంటుంది. దాంట్లో ఈ శరీరం వచ్చే ముందు యమధర్మరాజు దగ్గరికి వెళ్తే మనకు ఉన్నటువంటి కర్మఫలాల్లో కొన్ని పుణ్యాలు, కొన్ని పాపాలు, ఫలితాలని అనుభవించమని నిర్ణయించి పంపిస్తాడు. అవి అనుభవించడానికే ఈ దేహం వచ్చింది. ఏ కర్మఫలాలైతే ఈ శరీరంతో ఈ జన్మలో అనుభవించమని ఇచ్చాడో వాటిని మనం ప్రారబ్ధము అంటాం.
ఆ ప్రారంధం సంబంధించినటువంటి వాసనలు కూడా ఆర్డర్స్ వేయించుకున్నటువంటి కర్మఫలముల తాలూకా వాసనలు కూడా మనలో అంతఃకరణలో నిక్షిప్తమై ఉంటాయి. అవి ఆ టైం వచ్చినప్పుడు అవి కార్యరూపంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దిగువన రాసినటువంటివన్నీ కూడా ప్రారంధ వాసనలు. బాల్యంలో రోగములు, విద్యాభ్యాసం, నిరుద్యోగము, ఉద్యోగ ప్రాప్తి, బదిలీ చెందడం, లేకపోతే గుర్ర పందెములాట, జూదం ఆడడం, ఐశ్వర్య ప్రాప్తి, అనారోగ్యం కలగడం, ప్రమాదాలు సంభవించడం, లేకపోతే యాక్సిడెంట్ అవ్వడం, రోగం కలగడం, వృద్ధాప్యము, ఇవన్నీ కూడా ప్రారబ్ధం. వీటిల్లో అనుభవించేవన్నీ కూడా ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధ కర్మల తాలూకా వాసనలన్నీ కూడా మనం తెచ్చుకుని వచ్చాము. ఇవి అంతఃకరణలో అడుగు పొరల్లో బీజ రూపంలో వాసనా రూపంలో ఉంటాయి. అవి టైం వచ్చినప్పుడు క్రియారూపం ధరిస్తూ ఉంటాయి. అయితే దేహవాసన, కర్తృత్వ, భోక్తృత్వాది మొత్తం 7 వాసనలు అంతఃకరణ తాలూకా అడుగు పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. సంచిత ఆగామి వాసనలైనటువంటి సద్వాసనలు కొన్ని, దుష్టవాసనలు కొన్ని, అవి కూడా అడుగు పొరలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రారంధం కోసం తెచ్చుకున్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అడుగు పొరల్లో ప్రారంధ వాసనలు నిక్షిప్తమై ఉంటాయి. ఇంకొకటి చెప్పుకున్నాం, ఒక ఆలోచన క్రియారూపం ధరించే ముందు విక్షేప ధర్మములు కారణ శరీరము యొక్క రజోగుణం నుండి ఉత్పత్తి అయ్యి మనస్సులోనికి వ్యాపించి బెంచ్ వేసుకుని కూర్చుంటాయి. మేకప్ మెన్ అని చెప్పానే, వాళ్ళందరూ కూడా విక్షేప ధర్మములు, సద్గుణములు, ప్రేమ, దయ, కరుణ, భక్తి, అనురాగం, అహింస, సహనం, ఇటువంటి సద్గుణాలు ఉంటాయి. అయితే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు, ద్వేషము, పగ, హింస, మోసము, ఇటువంటి దుర్గుణాలు ఉంటాయి. ఈ గుణములన్నీ కూడా విక్షేప ధర్మములు. ఇది విక్షేప శక్తి అంటాం. ఈ విక్షేప ధర్మములన్నీ కూడా రజోగుణం నుండి ఉత్పత్తి అయ్యి మనస్సులోనికి వ్యాపించి ఉన్నాయి. ఇవి మనస్సులో అడుగు పొరల్లో ఉన్నాయి. కాబట్టి విక్షేప ధర్మములు ఉన్నాయి, ఈ 7 వాసనలు ఉన్నాయి, సద్వాసనలు, దుష్టవాసనలు ఉన్నాయి, ప్రారబ్ధ వాసనలు ఉన్నాయి అంతఃకరణ తాలూకా అడుగు పొరల్లో. ఇవేమిటండి ఇవి? వీటిని 2 స్పీకర్స్ అందాం. స్పీకర్స్ ఏమిటండి అంటే ఊరికే అవగాహన కోసం అలా వేసాం. బయట వాళ్ళు మనతో మాట్లాడతారు, మనం ఒక చెడ్డ పని చేయడానికి సిద్ధపడుతున్నాం. అప్పుడు సజ్జనులు తప్పు, అలా చేయకు, దీనివల్ల ఇన్ని కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఆ పని చేయొద్దు అని బోధిస్తూ ఉంటారు. దాన్ని ఏమనాలి? సజ్జన బోధ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చి మనస్సులోకి వినిపిస్తున్నది. మనస్సులో నుంచి బయటికి రావడం కాదు, జగత్తులో నుండి మనస్సులోకి ప్రవేశిస్తున్నది ఈ సజ్జన బోధ. కాబట్టి దీన్ని స్పీకర్గా పెట్టాను, సజ్జన బోధ. మనం మంచి పని చేయడానికి సిద్ధపడుతున్నాం, సన్మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. కానీ కొంతమంది దుష్టులు, దుర్మార్గులు వాళ్ళ వైపు మనల్ని లాగడానికి దుష్ట సాంగత్యం వలన వాళ్ళు దుష్టబోధలు చేస్తూ ఉంటారు. పర్వాలేదులే, ఏమైపోదు, ఇందులో పాల్గొందాం అని ఏదో దుష్ట సాంగత్యంలో దుర్జన బోధ కూడా మనకి జగత్తులో నుండి మన మనస్సులోనికి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి దుర్జన బోధ, సజ్జన బోధ, ఇవి 2 స్పీకర్స్ అని పెట్టవలసి వచ్చింది. ఇప్పటికి మనం ఏమిటి పరిశీలించామంటే అంతఃకరణలో ఉండేటటువంటి భాగములన్నింటినీ పరిశీలించాం. ఇప్పుడు అంతఃకరణ పని చేసే విధానాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు సాధన చేసేవాళ్ళు, మోక్ష సాధన చేసేవాళ్ళు, లేకపోతే 4వ భూమిక 5వ భూమిక పొందిపోయిన వాళ్ళు, వాళ్ళ గురించి కాదు, సామాన్య మానవుని తాలూకా అంతఃకరణ పరిస్థితి ఇలా ఉంటుంది. ఏ మానవుడైనా ఇలాగే ఉంటుంది. ఇలాగ గళ్ళు ఉండకపోవచ్చు, ఈ కాన్సెప్ట్స్ అన్నీ అందులో ఉంటాయి. అది అయితే ఇప్పుడు సాధారణ అంతఃకరణ ఎలా పనిచేస్తుంది? ఒక క్రియ జరగాలంటే ఒక ఆలోచన ముందు రావాలి. ఆలోచన రావాలంటే అది బీజ రూపంలో అణిగి ఉన్నటువంటి ఆలోచన రూపంలోకి వస్తుంది. ఆలోచన రూపంలోకి వచ్చిన తర్వాత విక్షేప ధర్మములు 1, 2 దానికి జోడించబడతాయి. ఆ తర్వాత అది క్రియారూపాన్ని పొందుతుంది అని మనం ఇదివరలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక సద్వాసన, ఒక వారం రోజుల క్రితం ఏదో పేపర్లు పంచారు, స్వామీజీ ఎవరో వస్తున్నారు,
ఒక మంచి ఉపన్యాసం ఉన్నది, దానికి తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి అని వారం రోజుల నుంచి ఆ ఇల్లాలు అనుకుంటున్నది. ఇది ఇప్పుడే ఫార్మ్ అయిన, ఈ వారం క్రితం ఫార్మ్ అయినటువంటి ఆగామి వాసన. ఫలానా రోజు సాయంత్రం 6 గంటలకి ఆ ఉపన్యాసానికి వెళ్ళి తీరాలి అని ఆ వాసన బీజ రూపంలో ఈ వారం రోజులు మనస్సులో అణిగి ఉంది. సద్వాసన అది పూర్వజన్మ నుండి వచ్చింది కాదు, ఈ జన్మలో ఏర్పడింది. ఆగామి వాసన సద్వాసన. ఇదిగో ఒక సద్వాసన బయలుదేరింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలు అయిన తర్వాత ఇంకా బయలుదేరాలి కదా ప్రయత్నం చేసుకుని. కాబట్టి నేను ఇప్పుడు ఉపన్యాసానికి వెళ్ళాలి అని బీజ రూపంలో అణిగి ఉన్నటువంటి ఆ వాసన ఆలోచన రూపంలోకి మనస్సులోనికి వచ్చింది. వెంటనే ఏం జరిగింది? ఆమె భర్త ఇంటికి వచ్చి అప్పటికప్పుడు మరొక పని క్రియేట్ చేసి, ఈ పని మనం ఇప్పుడు చెయ్యాలి, ఇందులో పాల్గొనాలి, తప్పదు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆ ఉపన్యాసానికి వెళ్ళడం అవ్వదు. వారం రోజుల నుండి వెళ్ళాలి అనుకుని ఆ మనసులో అణిగి ఉన్నటువంటి ఆ ఆలోచన, ఆ వాసన ఇప్పుడు ఆలోచన రూపానికి వచ్చింది. అది క్రియారూపం చెందే ముందు ఆటంకం వచ్చింది. వెంటనే అతని మీద కోపం వచ్చింది. ఈ పని మరొకసారి పెట్టుకోవచ్చు కదా, నేను వారం రోజుల నుంచి వెళ్ళాలనుకుంటూ ఉంటే సరిగ్గా నేను బయలుదేరే వేళకే మీరు ఈ పని పెట్టారు, ఇప్పుడు నేను అటు వచ్చానంటే ఆ పనిలో నిమగ్నమైతే ఈ ఉపన్యాసం పోతుంది అని ఆయన మీద కోపం వచ్చింది. ఆ ఉపన్యాసం మిస్ అయిపోతామేమో అని దుఃఖం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ క్రోధము, ఇది కొంచెం చిన్న యారో మార్క్ వేస్తాను. ఆ క్రోధం ఇప్పుడు ఆలోచనతోటి జోడించబడింది. మనసులో ఉండే వాసన, ఇది మనస్సు అనుకున్నాం కదా, అడుగు పొరల్లో ఉండే బీజరూప వాసన ఆలోచన రూపంకి రాగానే క్రోధము అనే విక్షేప గుణం దానికి జోడించబడింది. ఇప్పుడు ఈ రెండు కలిసి క్రియారూపం ధరించే. మనసులో నుంచి బయటికి వెళ్ళింది ఆలోచన, క్రియారూపంలోకి వచ్చేసింది. అంటే ఏమిటి? కాసేపు అతనితోటి కోపంగా ప్రవర్తించి కాస్త లేటుగా ఆవిడ ఉపన్యాసానికి వెళ్ళింది. ఇతనితో ప్రవర్తించడం కోపంగానే ప్రవర్తించింది. తర్వాత ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు కూడా కోపంతో ఉపన్యాసానికి వెళ్ళిందనమాట. అంటే ఆ ఆలోచన క్రియారూపం ధరించినప్పుడు ఈ దుర్గుణము జోడించబడి క్రియారూపం ధరించింది. దానివల్ల పాపం ఫలితంగా ఉత్పత్తి అయింది. ఇది మనం చెప్పుకుంటాం. అంటే అలాంటి ఒక గుణం కానీ, లేక 2 గుణాలు కానీ, లేక 3 గుణాలు కానీ, ఒకవేళ పక్కింటి ఆవిడ ఈవిడ కలిసి వెళ్దాం అనుకున్నారు, ఆవిడకి ఏ ఆటంకం కలగలేదు, ఆవిడ ఉపన్యాసానికి ఎర్లీగా వెళ్ళిపోయింది, ఈవిడ అరగంట లేటుగానో లాస్ట్ 10 మినిట్స్లోనో ఈవిడ అటెండ్ అయింది. ఆవిడ పూర్తిగా అటెండ్ అయితే ఆవిడ మీద ఈవిడికి మత్సరం కలగొచ్చు. మత్సరం పనిచేస్తున్నది, భర్త మీద కోపం పనిచేస్తున్నది. ఈ 2 గుణాలు జోడించబడ్డాయి. ఈ ఆలోచన ఆ 2 గుణములతో కలిపి క్రియారూపం ధరించింది. ఇలా పనిచేస్తుంది మనస్సు. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. అయితే ఒక్కొక్కసారి 2 ఆలోచనలు వస్తాయి. ఒక మంచి కర్మ చేయవలసి వస్తుంది, ఒక దుష్టకర్మ చేయవలసి వస్తుంది. ఏది చెయ్యాలి? 2 పనులు మనకి అర్జెంటుగా చేయవలసినటువంటి అవసరం కనిపిస్తూ ఉంటుంది. ఇది అవసరమే, అది అవసరమే, ఏది చెయ్యాలి అని అనిపిస్తుంది. అటువంటప్పుడు మన మనసులో ఒక సంఘర్షణ బయలుదేరుతుంది. ఆ సంఘర్షణ బయలుదేరినప్పుడు అప్పుడే బుద్ధి ఏం చేస్తుంది? తన నిర్ణయాన్ని ఇస్తుంది. 2 చేయడానికి వీలు పడదు. ఏదో ఒకటే చేయగలిగి ఉండాలి. ఊర్లో ఉండి ఈ వివాహానికి అటెండ్ అవుతావా, లేకపోతే స్వామీజీతోటి యాత్రకి వెళ్తావా? 2 కార్యక్రమాలు. లేదా ఇక్కడ గుర్ర పందాల ఆటకి అటెండ్ అవుతావా? ఫ్రెండ్స్ పిలుస్తున్నారు ఈ వారం రోజులు ఇక్కడ అటెండ్ అవ్వాలని. గుర్ర పందాల ఆటకి అటెండ్ అవుతావా? లేకపోతే స్వామీజీతోటి హిమాలయాల యాత్రకి వెళ్తావా?
ఈ రెండు ఒకేసారి పడ్డాయి. ఆయన ఈ వారంలోనే బయలుదేరుస్తున్నారు, ఈ ఈ ప్రోగ్రాం కూడా ఈ వారంలోనే నడుస్తున్నది. ఇప్పుడు ఈ రెండింటికి దేనికి అటెండ్ అవ్వాలి అని మనస్సు ఒక సంఘర్షణ పడుతుంది. ఆ సంఘర్షణ పడినప్పుడు బుద్ధి తన నిర్ణయాన్ని ఇస్తుంది. బుద్ధి అనేది ఒక జడ్జి లాంటిది. బుద్ధి తన నిర్ణయాన్ని ఎలా ఇస్తుంది? తనలో ఉండే సంస్కారాలు ఉన్నాయి కదా, పూర్వజన్మల నుండి కూడబెట్టుకున్నటువంటి సంస్కారాలన్నీ కూడా దానికి లా బుక్స్ లాంటివి అన్నమాట, రెఫరెన్స్ బుక్స్ లాంటివి. ఆ సంస్కారాలన్నీ కూడా దుష్ట సంస్కారాలు కానీ ఎక్కువగా బుద్ధి గుహలో నిక్షిప్తమై ఉన్నాయనుకోండి, అప్పుడు గుర్రపందాల ఆట వైపు వెళ్ళమని బుద్ధి నిర్ణయం ఇస్తుంది. మనమే కాసేపు రెండు ఆలోచనలు తర్జన భర్జన చేసి ఏదో ఒకదానికి నిర్ణయం తీసుకుంటాం కదా, దాన్నే ఇలా చెప్తున్నాను. ఆ నిర్ణయం బుద్ధి ఏమనిచ్చింది? ఈ గుర్రపందాల ఆటకు వెళ్ళమని ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళొచ్చులే స్వామీజీతోటి యాత్రకి, ఇప్పటికి గుర్రపందాల ఆటకి వెళ్ళిపోదాం అని చెప్పింది. లేదా రోజు మనం జూదం పేకాట ఆడుకోవడానికి వెళ్తున్నాం, అటుపక్క స్వామీజీ యాత్ర పెట్టారు, రమ్మని చెప్పారు, కానీ మనసు అటువైపు లాక్కుండా ఈ ఆట మీదే ఇంట్రెస్ట్ పనిచేసి యాత్రకి ఇప్పుడు రాను, దీనికే వస్తాను అని చెప్పి ఈ జూదం ఆడడానికే మనసు నిర్ణయించుకుంది. బుద్ధి నిర్ణయాన్ని దుష్ట కార్యక్రమం వైపే నిర్ణయం ఇచ్చింది, జడ్జిమెంట్, ఇందులో పాల్గో అని. ఎందుకు ఇచ్చింది? దుష్ట సంస్కారాల బలం ఎక్కువగా ఉంది కాబట్టి. అదే బుద్ధి గుహలో సత్సంస్కారాల బలం ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ పేకాట వైపు వెళ్ళనివ్వకుండా, లేకపోతే ఈ గుర్రపందాల ఆట వైపు వెళ్ళనివ్వకుండా స్వామీజీతోటి యాత్రకు వెళ్ళడానికే బుద్ధి నిర్ణయిస్తుంది. అంటే ఏమిటి? బుద్ధి అనేది తన యొక్క సంస్కారాలని వెరిఫై చేసి రెండు పనుల్లో ఏది చెయ్యాలో ఒక నిర్ణయాన్ని ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన బాహ్య ప్రపంచంలో కోర్టులు లా బుక్స్లో ఉండేటటువంటి లా కాకుండా దేశ సాంప్రదాయాలు, సమాజం యొక్క సాంప్రదాయాలను అనుసరించి కూడా జడ్జిమెంట్ ఇచ్చే తీరు ఉంటుంది. అలాగా బుద్ధి గుహలో ఉండే సంస్కారాల మీద ఆధారపడి మాత్రమే నిర్ణయం తీసుకోకుండా ఈ సజ్జన బోధ దుర్జన బోధ ఉన్నాయి కదా, వీళ్ళు చెప్తారు కదా, వీటిని విని వాటి ప్రభావం వల్ల కూడా అటువైపు నిర్ణయం ఇచ్చే పని చేస్తూ ఉంటుంది బుద్ధి. అది కూడా మనకి మన అవగాహనలో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మనం ఏమిటి పరిశీలిస్తామంటే, రెండు ఆలోచనలు ఒకేసారి వచ్చినప్పుడు ఎటువైపు నిర్ణయం ఇస్తుంది అనే విషయాన్ని మరోసారి పరిశీలిస్తాం. రెండు ఆలోచనలు అంటే సద్వాసనకి దుష్ట ప్రారబ్ధానికి పోటీ పడింది, లేదా దుష్ట వాసనకి సత్ప్రారబ్ధానికి పోటీ పడింది, సద్వాసనకి దుర్జన బోధకి పోటీ పడింది, దుష్టవాసనకి సజ్జన బోధకి పోటీ పడింది, సద్వాసనకి దుష్టవాసనకి పోటీ పడింది, దుష్ట ప్రారబ్ధానికి సజ్జన బోధకి పోటీ పడుతుంది, సత్ప్రారబ్ధానికి దుర్జన బోధకి పోటీ పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి సరదాగా పరిశీలిద్దాం. సుబ్బారావు ఉన్నాడు, అతనిలో సద్వాసనకి దుష్ట ప్రారబ్ధానికి ఒకసారి పోటీ వచ్చింది. అంటే ఏమిటి? సద్వాసన హిమాలయాలకి స్వామీజీతోటి యాత్రకి వెళ్ళాలి అనేది సద్వాసన. అది ఆగామి వాసన అవనివ్వండి, ఈ జన్మలో అవనివ్వండి, లేక సంచిత వాసన అవనివ్వండి, ఏదో ఒక కారణంగా స్వామీజీతోటి హిమాలయాలకి యాత్రకి వెళ్ళాలి, ఒక 15 రోజులు తిరిగి రావాలి అని ఒక సద్వాసన ఉన్నది. ఈ సద్వాసన ఆలోచన మైండ్లోకి వచ్చింది. దుష్ట ప్రారబ్ధం ఒకటి ఉన్నది. దుష్ట ప్రారబ్ధం అంటే ఇప్పుడు గుర్రపందాల ఆట నుంచి ఒక ప్రారబ్ధ ఆలోచన ఒకటి వచ్చింది. ఇదేమిటంటే ఇది ప్రారబ్ధం. అంటే ఇప్పుడు గుర్రపందాల ఆటకు వెళ్ళనా, లేకపోతే స్వామీజీతో యాత్రకి వెళ్ళనా, 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఆలోచించి ఘర్షణ పడి మనస్సు ఏం చేయాలో తోచక మనసులో సంఘర్షణ జరుగుతున్నది. ఇప్పుడు బుద్ధి తన నిర్ణయాన్ని ఇవ్వాలి. ఏదో ఒక డెసిషన్ వస్తుంది కదా మైండ్లో, అదే బుద్ధి యొక్క నిర్ణయం. బుద్ధి ఎటువైపు నిర్ణయం ఇస్తుంది? ఇక్కడ ఒకటి గమనించాలి, రెండు ఆలోచనల్లో ఏదైనా ఒకటి ప్రారబ్ధం
సంబంధమైనటువంటి ఆలోచన అయినట్లయితే మాత్రం బుద్ధి అటువైపే డెసిషన్ ఇచ్చి తీరాలి. కారణం ఏంటంటే గుర్రపందాల ఆటకు వెళ్ళాలన్నది ఈ జన్మలో కలిగిన కోరిక కాదు, అలానే పూర్వజన్మలో తీరని కోరిక కాదు, అది సంచిత వాసన కాదు, ఆగామి వాసన కాదు, అది ప్రారబ్ధ వాసన. ప్రారబ్ధం అంటే ఏమిటి? పూర్వజన్మలో కర్మ జరిగిపోయింది. పూర్వజన్మలో ఈ జీవుడు గుర్రపందాల ఆటకు వెళ్ళి ఎవరినో మోసం చేసి ఓ 10 లక్షలు పడేసుకున్నాడు. ఇప్పుడు ఆ 10 లక్షల వలన అవతల వాళ్ళు దరిద్రులైపోయారు. ఆ మోసం వలన పాపం ఈయన అకౌంట్లో పడింది. కర్మఫలాల లిస్టులో సంచితంలో ఆ అకౌంట్ చేరింది. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవో కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు తీసి అనుభవించమని ఇస్తున్నాడు కదా, ఆ ఇచ్చేటప్పుడు ఈ గుర్రపందాల ఆటలో నువ్వు చూసావా, మోసం చేసావు, ఆ కర్మఫలం ఈ జన్మలో అనుభవించేసి వచ్చి నాయన అని ఇప్పుడు ఆర్డర్స్లో ఇచ్చాడు. అంటే ఈ జన్మ ప్రారంభంలో మనం గుర్రపందాల ఆటకు వెళ్ళి అతని చేతిలో మనం ఓడిపోయి మళ్ళీ 10 లక్షలు అటుపక్క మనం ఇచ్చేసి మనం దరిద్రులం అయిపోయి ఈ జన్మలో మనం కష్టాలు పడాలి. ఇది మనం ఈ జన్మలో రాయించుకొచ్చిన ప్రారబ్ధం. అంటే సరిగ్గా ఆ మన చేతిలో మోసపోయినటువంటి జీవుడు ఇప్పుడు గుర్రపందాల ఆటకు వస్తున్నాడో ఇంకో శరీరంతో ఈ జన్మలో. ఇప్పుడు మనం ఆ టైంకి మనం అక్కడికి వెళ్ళాలి, అవతల అతని చేతిలో మనం ఓడిపోవాలి, మన డబ్బులు ఆయనకి అప్పగించాలి. ఇదంతా ప్రారబ్ధం కాబట్టి జరిగి తీరుతుంది. అంటే ఈ వ్యక్తి గుర్రపందాల ఆటకు వెళ్ళి తీరాలి. కాబట్టి బుద్ధి ఏమని నిర్ణయిస్తుంది? స్వామీజీతో యాత్రకు వెళ్ళే నిర్ణయం ఇవ్వలేదు. సత్సంస్కారాలు బ్రెయిన్లో ఉన్న క్లాస్. అసలు ఈ వ్యక్తి దుష్టుడు కాడు, గుర్రపందాల ఆట ఆడే మనిషి కాదు. ఈయన మంచి సజ్జనుడు, మంచి సాధకుడు, భక్తుడు, స్వామీజీ ప్రథమ శిష్యుడు, ఏమిటా కానివ్వండి. ఈయన మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? ప్రారబ్ధంలో ఇతను గుర్రపందాల ఆటకు వెళ్ళి తీరాలి. కాబట్టి బుద్ధికి నిండా సత్సంస్కారాలు ఉన్నప్పటికీ, సజ్జన బోధ లభించినప్పటికీ ఈ బుద్ధి తాలూకా డెసిషన్ మాత్రం ప్రారబ్ధం వైపే ఉంటుంది. అప్పుడు ఈ వాసన ఏమవుతుంది? సద్వాసన వెనక్కి వెళ్ళిపోయింది, పని చేయదు. ఇది మాత్రమే బయటికి వెళ్ళి క్రియారూపం ధరించింది. బుద్ధి కర్మానుసారిణి అనే వాక్యం ఇప్పుడు మనం ఇంత శాస్త్రం మాట్లాడుకున్నాం ఇంతకాలం. ఈ వాక్యం ఎప్పుడు చెప్పుకోలేదు కదా. దాని అర్థం ఇది. బుద్ధి కర్మానుసారిణి అంటారే, దాని అర్థం ఏమిటి? కర్మ ఫలితాన్ని అనుసరించే బుద్ధి డెసిషన్ ఇచ్చి తీరుతుంది. ఇక్కడ మీరు గుర్తించవలసిన, నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, 2 ఆలోచనలు ఎప్పుడైనా మనస్సులోకి వచ్చి ఒక సంఘర్షణ జరిగితే ఆ 2 ఆలోచనల్లో ఒకటి ప్రారబ్ధ సంబంధమైన ఆలోచన అయితే మాత్రం ఇంకా రెండో దానికి క్రియారూపం ధరించే ఛాన్స్ లేదు. ఎట్టి పరిస్థితిలో ప్రారబ్ధం తాలూకా ఆలోచనే క్రియారూపం ధరిస్తుంది, బుద్ధి దానికే సపోర్ట్ చేస్తుంది. ఇది మనం ఒక యాంగిల్లో పరిశీలించాం. ఏమిటి? సద్వాసనకి దుష్ట ప్రారబ్ధానికి ఇప్పుడు మనం పోటీ పడితే ఏం జరుగుతుంది అనే దాన్ని పరిశీలించాం. సేమ్ ఒక్కసారి రివర్స్ చేయండి. దుష్టవాసన సత్ప్రారబ్ధం, దుష్టవాసన సత్ప్రారబ్ధం. ఒక్కొక్క సందర్భంలో అలా వస్తుంది. ఈ సుబ్బారావు దుర్జనుడు, ఇతగాడు గుర్రపందాల ఆటకి వెళ్ళాలి అనే సంకల్పంలో ఉన్నాడు. కానీ ప్రారబ్ధంలో ఇతనికి స్వామీజీతోటి హిమాలయాలకి వెళ్ళవలసి రాయించుకుని వచ్చాడు. ఇప్పుడు దుష్టవాసన గుర్రపందాల ఆటకి వెళ్ళాలి అనే దుష్టవాసన, స్వామీజీతోటి యాత్రకి వెళ్ళాలి అనేది ప్రారబ్ధ వాసన, సత్ప్రారబ్ధం, మంచి ప్రారబ్ధం. ఈయన వెళ్ళాలి, అక్కడ ఏదో సర్వీస్ చేయాలి, ఈయన అక్కడ చేయవలసిన పనులు, ఎవరికో రుణపడి ఉన్నాడు వాళ్ళకి సేవ చేయాలి, లేకపోతే అక్కడ హాస్పిటల్ పాలవ్వాలి, లేకపోతే అక్కడ ఈయన డబ్బు ఖర్చు పెట్టాలి, ఏవో ఉన్నాయి ఈయన ప్రారబ్ధాలు. ఈయన యాత్రకి వెళ్ళి తీరాలి, అది ప్రారబ్ధంలో రాయించుకుని వచ్చాడు ఈయన. దుష్టవాసన పనిచేసింది, సత్ప్రారబ్ధం అడ్డొచ్చింది. ఈ రెండిటికి పోటీ పడింది, ఏది చెయ్యాలి ఏది చెయ్యాలి అని. అప్పుడు బుద్ధి ఏమని నిర్ణయం ఇస్తుంది?
ప్రారబ్ధ వాసనకే టిక్కు పెడుతుంది కానీ సంచిత వాసన ఆగామి వాసనకి టిక్కు పెట్టడానికి వీలు లేదు. ఈ ఆలోచన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మరోసారి టైం వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచన మనసులోంచి బయటకు వస్తుంది, మళ్ళీ క్రియారూపం పొందడానికి ట్రై చేస్తుంది. కానీ ఇప్పటికి అది వెనక్కి వెళ్ళిపోయింది, అణిగిపోయింది ఆ ఆలోచన. ఈ సత్ప్రారబ్ధం తాలూకా ఆలోచనే క్రియారూపం ధరించింది. అంటే ఇప్పుడు ఇవి రెండు పరిశీలించాం. ఇప్పుడేమిటి పరిశీలించాలి అంటే బుద్ధి కర్మానుసారిణి. ప్రారబ్ధం రెండు ఆలోచనల్లో ఒకటి కానీ ప్రారబ్ధం అయి ఉంటే బుద్ధి తప్పనిసరిగా ప్రారబ్ధ ఆలోచన క్రియారూపం ధరించడానికే నిర్ణయం ఇచ్చి తీరాలి. కాబట్టి స్వామీజీతోటి యాత్రకు వెళ్ళడానికే నిర్ణయం ఇచ్చింది. ఇప్పుడు ఒక సద్వాసనకి దుర్జన బోధ. సుబ్బారావు 12 ఏళ్ళు 11 ఏళ్ళు కుర్రాడు, స్కూల్కి వెళ్తున్నాడు. మంచి కుర్రవాడు, చక్కగా స్కూల్కి వెళ్ళిపోతాడు, చదువుకుంటాడు, బుద్ధిమంతుడు. వీడికి తోవలోని అల్లరి పిల్లలు దుర్జన బోధ కదా ఎదురవ్వాలి. ఇతగాడు స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళాలి, ఇవాళ పరీక్ష రాయాలి, సత్సంకల్పంతో సద్వాసన ఇతని బ్రెయిన్లో పనిచేస్తున్నాడు. దుర్జన బోధ రెండో ఆలోచన ఏమిటి? దుర్జన బోధ. వీళ్ళు ఏమిటి చేస్తున్నారు? చాలేవా చదివావు, పద ఇవాళ మంచి సినిమా వచ్చింది, ఈ సినిమా చూద్దాం, లేదా ఇగో ఈ ఆట కాసేపు ఇక్కడ ఆడుకుని రేపు వెళ్ళొచ్చులే, ఆ పుస్తకాలు ఇక్కడ పెట్టి ఏం పర్వాలేదు, బెల్ కొట్టిన టైంకి ఇవి పట్టుకుని ఇంటికి వెళ్ళిపోదాం, నువ్వు స్కూల్కి వెళ్ళావని అనుకుంటారు, మీ ఇంట్లో చెప్పంలే అని దుష్ట సాంగత్యం. ఆ చెడ్డ పిల్లలు మంచి కార్యక్రమంలోకి వెళ్ళనివ్వకుండా ఇతగాడికి ఓ వారం రోజుల నుండి తోవలో అడ్డు తగిలి స్కూల్కి వెళ్తూ ఉంటే బోధిస్తున్నారు. క్రమంగా మనస్సు లాగడం మొదలు పెడుతుంది. ఒక వారం 10 రోజుల నుంచి వీళ్ళు అలా పిలుస్తూ ఉంటే ఒక రోజున ఈ సుబ్బారావుకి ఏమనిపించింది? ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళిదా సినిమాకి వెళ్ళిదా, స్కూల్కి వెళ్ళిదా సినిమాకి వెళ్ళిదా అని మనసులో ఒక అరగంట సేపు సంఘర్షణ జరుగుతుంది. ఆ రెండు ఆలోచనలు ఎటువంటివి మీరు ఆలోచించండి. ఇది ప్రారబ్ధం కాదు, ఇది ప్రారబ్ధం కాదు. ప్రారబ్ధం కాదు, కర్మఫలం కాదు, అది అనుభవించి తీరాలి అనే నిర్ణయం ఏమి లేదు. ఇది దుర్జన బోధ, ఇది సద్వాసన. ఈ రెండిటికి పోటీ పడింది. ఈ రెండిట్లో ఏది ప్రారబ్ధం కాదు కాబట్టి మరి బుద్ధి దేనికి నిర్ణయం ఇవ్వాలి? ఏ వాసన బలీయంగా ఉంటే దానికి నిర్ణయం ఇవ్వాలి. సద్వాసన బలీయంగా ఉన్నవాడైతే వీళ్ళ మాట తోసిపారేసి స్కూల్కి వెళ్ళిపోతాడు. లేదు వీడి సద్వాసన వీక్గా ఉండి దుర్జన బోధ బలీయంగా పనిచేస్తే వాడు సినిమాకి వెళ్ళిపోతాడు. బుద్ధి గుహలో దుష్ట సంస్కారాలు ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి సినిమాకి వెళ్ళిపోమని డెసిషన్ ఇస్తుంది బుద్ధి. సత్సంస్కారాలు ఎక్కువగా ఉన్న కుర్రవాడై ఉంటే స్కూల్కి వెళ్ళమని డెసిషన్ ఇస్తుంది. అంటే రెండు ఆలోచనలు సద్వాసనకి దుర్జన బోధకి పోటీ పడినప్పుడు రెండిట్లో ఏది ప్రారబ్ధం కాదు కాబట్టి ఏ వాసన ఏ ఆలోచన బలీయంగా ఉంటే దానికే క్రియారూపం ధరించే అవకాశం వస్తుంది, రెండవ వాసన అణిగిపోతుంది. ఇప్పుడు దీన్నే కాస్త రివర్స్ చేద్దాం. దుష్టవాసన పనిచేస్తున్నది, సజ్జన బోధ పనిచేస్తున్నది. దుష్టవాసన ఏమిటి? సుబ్బారావు చెడ్డ కుర్రాడు, స్కూల్కి వెళ్ళడం, సినిమాకి పోతాడు, పుస్తకాలు పక్కన పెట్టేసి గోళీకాయలు ఆడుకుంటాడు, ఆ టైం అయిపోయి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు, స్కూల్కి వెళ్ళడు, చదవడు. ఇతని అలవాట్లు ఇతని ఆలోచనలు దుష్ట ఆలోచన. ఈ పూట సినిమాకి వెళ్ళిపోదాం ఆ సెన్స్లో ఉన్నాడు. సజ్జనులు మంచి కుర్రవాళ్ళు, తప్పునైనా అలాగా మీ తల్లిదండ్రులు చూడు ఎంత కష్టపడి నేను చదివిస్తున్నారో, నువ్వు ఇలా సినిమాలకు తిరిగితే ఎలాగా, చదువుకో రా, ఇవాళ పరీక్ష ఉన్నది, మనం స్కూల్కి వెళ్ళిపోదాం రా అని సజ్జన బోధ అతని ఆలోచనకి ఎగైనెస్ట్గా పనిచేస్తున్నది. ఇలాగా కొంతకాలం తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ సజ్జనులైన కుర్రవాళ్ళు కానీ తోటి పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళు మంచిని బోధిస్తూ ఉంటారు, వీడు దుష్ట ఆలోచనతో ఉంటాడు. ఇప్పుడు ఇతని ఆలోచనకి వీళ్ళ బోధకి పోటీ ఏర్పడింది. వాడి మనసులో చదువుకోవాలా సినిమాకి వెళ్ళిపోయేదా, చదువుకోవాలా సినిమాకి వెళ్ళిపోయేదా అని పోటీ ఏర్పడుతుంది. దుష్ట వాసనకి సజ్జన బోధకి మనసులో సంఘర్షణ ఏర్పడింది. ఇక్కడ మీరు డెసిషన్ చెప్పవచ్చు, రెండిట్లో ఏది ప్రారంధం కాదు, రెండిట్లో ఏది ప్రారంధం కాదు. కాబట్టి ఇతనిలో దుష్ట సంస్కారాలు కానీ బుద్ధి గుహలో ఎక్కువగా ఉన్నట్లయితే ఆ బుద్ధి సినిమాకి వెళ్ళిపోమని దుష్టవాసనని క్రియారూపం ధరించడానికే డెసిషన్ ఇస్తుంది. లేదు సత్సంస్కారాలు కానీ ఎక్కువగా ఉన్నా లేక సజ్జన బోధ బలీయంగా పనిచేసిన ఆ బుద్ధి
స్కూల్కి వెళ్ళమని డెసిషన్ ఇస్తుంది. అంటే రెండు వాసనల్లో ఏది బలీయంగా ఉంటే అదే క్రియారూపం ధరిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక వాసనకి సద్వాసనకి దుర్జన బోధకి దుష్టవాసనకి సజ్జన బోధకి క్లాష్ వస్తే ఏం జరుగుతుంది అన్నది పరిశీలించాం. బయట వాళ్ళ బోధ కాదు, ప్రారబ్ధ ఆలోచన కాదు, రెండు ఆలోచనలు అతని మనసులోవే. ఒకటి సద్వాసన, ఒకటి దుష్టవాసన. ఒకటి సద్వాసన, ఒకటి దుష్టవాసన. ఊర్లో ఉపన్యాసం అవుతున్నది సుబ్బారావు గారికి 30 ఏళ్ళు అనుకోండి, లేదా క్లబ్లో ప్యాకాట్ అవుతున్నది. ఇప్పుడు ప్యాకాట్కి వెళ్దామా, ఉపన్యాసంకి వెళ్దామా? ఇవాళ సాయంత్రం ఈ రెండుకి క్లాష్ వస్తుంది. రోజు ప్యాకాట్కి వెళ్తున్నాం, రోజు ఉపన్యాసంకి వెళ్ళాలని ఏదో అనుకుంటున్నాం. దీనికి వెళ్ళాలా దానికి వెళ్ళాలా అని ఒక సంఘర్షణ వచ్చింది. సద్వాసనకి దుష్టవాసనకి. ఈ రెండూ ప్రారబ్ధం కాదు, రెండూ వాసనలే. సంచిత వాసన అవ్వచ్చు, ఒకటి సంచిత వాసన అనుకోండి, ప్యాకాట్ సంచిత వాసన అనుకోండి, లేదా ఉపన్యాసాలు ఇవే సంచిత వాసన అనుకోండి. పూర్వజన్మ నుండి మంచి సాధన చేసుకుంటూ వస్తున్నాడు, అది సంచిత వాసన, సద్వాసన అన్నమాట. ఉపన్యాసంకి వెళ్దాము అన్నది అది అలవాటు. కానీ ఇప్పుడు దుర్జన స్నేహితులు, దుష్ట సాంగత్యం కొత్తగా ఏర్పడింది, ఈ ఆగామి వాసన ఒకటి పనిచేస్తున్నది ప్యాకాట్కి రమ్మని. ఈ సంచిత వాసన ఉపన్యాసంకి వెళ్ళాలని, ఈ ఆగామి వాసన ప్యాకాట్కి వెళ్ళాలని, ఈ రెండిటికి పోటీ వచ్చింది. మనసులో ఒక 2-3 రోజులు సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. డెసిషన్ ఎటుపక్క వస్తుంది? ఈ రెండిట్లో ఏది ప్రారంధం కాదు కాబట్టి ఏది తప్పనిసరిగా ఆచరించవలసింది లేదు. కాబట్టి సత్సంస్కారాల తాలూకా బలం ఎక్కువగా ఉంటే బుద్ధిలో సద్వాసన క్రియారూపం ధరిస్తుంది. ప్యాకాట్కి వెళ్ళడం మానేసి ఉపన్యాసానికే వెళ్తాడు. ఓసారి అనుకున్నా వెళ్ళాలని, ఫ్రెండ్స్ పిలిచినా వెళ్ళాడు. దుష్ట సంస్కారాల బలం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు బుద్ధి ప్యాకాట్కి వెళ్ళమని డెసిషన్ ఇస్తుంది. అంటే రెండు తనలో నుండి వచ్చిన వాసనల తాలూకా ఆలోచనలే. ఒకటి దుష్టవాసన, ఒకటి సద్వాసన. ఏది ప్రారంధం కాదు కాబట్టి బుద్ధి ఏ వాసన బలీయంగా ఉంటే ఆ వాసన క్రియారూపం ధరించేటట్టుగా డెసిషన్ ఇస్తుంది. ఇప్పుడు దుష్ట ప్రారబ్ధానికి సజ్జన బోధకి బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.